వేసుకోండి. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. హాయ్ అండి, ఇవాళ చూసుకుంటే గురువారం తారీఖు వచ్చేపాటికి 9వ తారీఖు. ఇవాళ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతా అనుకున్నాను, కానీ ఆవులు గ్యాస్ అయితే నాకు దొరకలేదు. ఇప్పుడు మధ్యాహ్నం గ్యాస్ ఫుల్ చేయించాను, పోతే టైం ఒకటి అవుతుంది అని దగ్గర ఒకటి వస్తుంది అనమాట. ట్రాఫిక్ చూసుకుంటే ఫుల్గా ఉంది. 2 ట్రిప్పులు పడ్డాయి. 2 ట్రిప్పుల్లో మనకి 627 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు దాకా 59 కిలోమీటర్స్ తిరిగాం మనం. చూసుకుంటే మనకి 2 ట్రిప్పులు పడ్డాయి. ఒకటి బడంపేట నుంచి మళ్ళీ బడంపేటకి పడింది, లోపలే పడింది చిన్న ట్రిప్పు. ఒకటేమో లాంగ్ ట్రిప్ కాస్త దూరంగా పడింది అనమాట. ఒకటి అల్మాస్ కూడా పడింది మనకి, అల్మాస్ కూడా కాదు సారీ, మైసమ్మ. తిరుపల్లికి పడింది. మనం చూసుకుంటే మనకు 2 ట్రిప్పులు పడ్డాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడు రా, అజాత శత్రు మిత్రుడు అవుతాడు రా. అన్ని ఫస్ట్ ట్రిప్ ఇది, సెకండ్ ట్రిప్ ఇది. మనకి టోటల్ చూస్తే 620 రూపాయలు అయింది. చూసుకుంటే మనకి 620 రూపాయలు అయింది. మనది మాకు 3వ ట్రిప్ ఒక చిన్నది ఒక పడింది. అది చిన్నది, మరీ చిన్నదే. అది దగ్గర టోటల్ వచ్చి ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంది అంతే, మొత్తం కలిపి 4.5 కిలోమీటర్ దింపడం, వెళ్ళి తీసుకురావడం 3 కిలోమీటర్లు, అంటే టోటల్ కలిపి 8 కిలోమీటర్స్ అన్నమాట. అంటే 14 నిమిషాలే మనం వదిలిపెట్టింది, అందుకే తీసుకున్న చిన్నదే అని. మనకి క్యాష్ కట్ వచ్చి 223, మనకి అమౌంట్ వచ్చింది 174. అంటే 8 కిలోమీటర్లకి 174 రూపాయలు. 74 రూపాయలు క్యాష్ పెట్టిన 100 రూపాయలు మన వచ్చినట్టే, మిగిలినట్టే. అందుకే తీసుకుంటే లాంగ్ లేదా ఇలా చిన్నది తీసుకుంటున్నాను, కాస్త 16 కిలోమీటర్ తక్కువ ఉన్నాయి తీసుకుంటున్నా. ఇప్పుడు టైం చూసుకుంటే మనకి 5:30 అయింది సాయంకాలం. పెద్ద ట్రిప్పులు ఏం పడట్లేదు. చూసారా, 14 నిమిషాలు నేను డ్రాప్ వాళ్ళు చేసింది. టైము 4.4 కిలోమీటర్ వదిలిపెట్టింది, కానీ వీళ్ళని పికప్ మాత్రం 3 కిలోమీటర్లు వచ్చింది అనమాట. 3 + 4 7.4 టోటల్ కలిసి 8 కిలోమీటర్ అనుకోండి. 8 నిమిషాలు మనం వేసుకుంటే ఏమైందంటే మనం ఎక్కడ తక్కువ పడింది. బహదూర్పల్లి నుంచి బోర్పేట్, బచ్చుపల్లి సంథింగ్ ఏదో. చిన్నప్పుడు మీరు ఎదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు, శ్రీ తప్పకుండా వస్తాడు. వస్తావని నేను ఓ రబయ చిలుక చీర కట్టుకుంటే, ఓ రబయ చిలుక చీర కట్టుకుంటే ఇక్కడ పడింది అనమాట. మనకి 174 రూపాయలు క్యాష్ కట్ ఎంత అయితే మనకు అమౌంట్ 74 రూపాయలు. 74 రూపాయలు మనకి గ్యాస్ పైన 100 రూపాయలు మిగిలినట్టే అనుకుంటున్నాను, అందుకే తీసుకున్నా. ర్యాపిడోలో ఒక ట్రిప్ పడింది, చిన్న ట్రిప్ అంటే చాలా చిన్న ట్రిప్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నేను వాళ్ళని పికప్ చేసుకోవడానికి 2 కిలోమీటర్లు వచ్చాను, దింపింది 1 కిలోమీటర్లే, నాకు వచ్చింది 218 రూపాయలు. చేస్తారు పాదయాత్రను. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ర్యాపిడో ఇప్పుడు నాకు ట్రిప్ పడింది. టైం చూసుకుంటే 5:30 అవుతుంది, అదే 6 వస్తుంది దగ్గర. 218 రూపాయలు క్యాష్ కట్టాడు. ప్రమోషన్ 36 రూపాయలు అంట, దాంట్లో కలిపి మొత్తం ఇంక్లూడింగ్. ఓకేనా, మనకి ఎన్ని కిలోమీటర్లు అంటే చూపించట్లేదండి వీడు. మనకి ఈ మధ్య ర్యాపిడో చేస్తున్నాను నేను. ర్యాపిడో అది 590 పెట్టి రీఛార్జ్ చేసుకున్నాను. అది ఒకటి నుంచి మీకు అంతకుముందు వీడియోలో చెప్పి ఉంటాను. ఏంటంటే దాంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి పికప్ డ్రాప్ టైమింగ్ అనేది చూపించట్లేదు. కిలోమీటర్ చూపిస్తుంది కానీ టైమింగ్ చూపించట్లేదు. ఇంకోటి ఏమో మ్యాపింగ్ సిస్టమ్ సరిగా లేదు. అది మ్యాపింగ్ ర్యాపిడో వాడు సొంతంగా మనకి ఇస్తున్నాడు అనమాట. అంటే అతను గూగుల్ది మ్యాప్ తీసుకోవట్లేదు, ర్యాపిడో మ్యాప్ విడిగా చూపిస్తున్నాడు. ఆ మ్యాపింగ్ సరిగ్గా లేదు. మనం ఎక్కడ ఉంటే ఎక్కడ చూపిస్తుంది. प्यार में चमकू जैसे जुगनू మనం ఒకవేళ కదిలినా కూడా చూపించట్లేదు, ఎక్కడ నుంచో స్టార్ట్ అయ్యామో అదే మ్యాప్ చూపిస్తుంది అనమాట. అది చాలా తలకాయ నొప్పి అవుతుంది. అదొకటి మైనస్ పాయింట్ అయిపోయింది ర్యాపిడ్లో, నాకు అదే ప్రాబ్లం. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? గుడ్ మార్నింగ్ శ్వేత మిస్. ఎగ్జామ్ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు? హాల్ టికెట్ మర్చిపోయాను మేడం. ఉదయం టిఫిన్ చేయడం మర్చిపోయారా? రే రండి, క్యాంటీన్కి వెళ్తేనే చూద్దాం.